వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేసీఆర్ ఒక పాపాల భైరవుడు. పాపమంటేనే కేసీఆర్, పాపానికి పరాకాష్ట కేసీఆర్. కేసీఆర్ చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. కేసీఆర్ ఒక పెద్ద పాపిష్టి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇంద్రవెల్లి గడ్డన తెలంగాణ పునర్నిర్మాణ సభలో కేసీఆర్పై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన పాపాల వల్ల తెలంగాణ పూర్తిగా నష్టపోయిందని, తెలంగాణను పునర్నిర్మించేందుకే మళ్ళీ పునరంకితమవుతున్నామని, తెలంగాణను ఖచ్చితంగా పునర్నిర్మించి కేసీఆర్ పాపాల నుంచి విముక్తి చేస్తాం. కేసీఆర్ ఒక పెద్ద పాపాల భైరవుడు, ఆయన్ని ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంద్రవెల్లి సభావేదికన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ అనేక విషయాలు ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం కంకణబద్ధులమై ఉన్నామని ఉద్ఘాటించారు. కానీ కేసీఆర్ పట్ల, కేటీఆర్ పట్ల ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అదిగో కూల్చేస్తాం, ఇదిగో కూల్చేస్తాం, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలపై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక విధంగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ కలలు కంటున్నారు, పగటి కలలు కంటున్నారు. కేసీఆర్పై, కేటీఆర్పై ఆయన చేసిన విమర్శలు ఇవి. ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా. నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి. ఈ 3 నెలల్లో, 6 నెలల్లో లేదా 1 సంవత్సరం ఇదిగో మేము అధికారంలోకి వచ్చేస్తాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇదేమన్నా కాళేశ్వరం ప్రాజెక్టా కుప్పకూలిపోవడానికి? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడుతుంది, కేసీఆర్ పాపాలను ఎండగడుతుంది. ఎస్ కేసీఆర్, నువ్వొక పాపాల భైరవుడి, నీ సంగతి తెలుసా? మమ్మల్ని కూర్చడం సంగతి ఏంటో కానీ నువ్వు ఎలా తప్పించుకుంటావో అది ఆలోచించుకో అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఇదే విధంగా మాట్లాడితే ప్రజలు తిరగబడతారు, తరిమి కొడతారంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలు కూడా వీరిని క్షమించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇలా మీ ఏరియాలో ఎవరైనా మాట్లాడితే చేతుకు కట్టేసి కొట్టండి, తిరిగేసి కొట్టండి అంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఓడిపోయిన బాధలో వాస్తవాల్ని గ్రహించక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారిని ఈ జన్మలో కాదు కదా, మరో జన్మలో కూడా ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. ఆయన అవసరమైతే ఎక్కడో స్వామి నిత్యానందలాగా ఒక స్థలాన్ని కొనుక్కొని అక్కడ తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే తనను తాను రారాజుగా ప్రకటించుకుంటే బెటర్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. లేదా ఫామ్ హౌస్లో కూర్చొని ఫామ్ హౌస్కు ముఖ్యమంత్రిగా ప్రకటించుకోండి, మాకు అభ్యంతరం లేదంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊహించిన విధంగానే ఫైర్ అయ్యారు. ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ఇంద్రవెల్లి వేదికగా ప్రారంభిస్తూ కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ అవినీతిని ఖచ్చితంగా బయటపెడతాం, కేసీఆర్ని శిక్షిస్తామంటూ ఆయన ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిచి బీఆర్ఎస్ను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడతామంటూ ఆయన పెద్ద ఎత్తున జనాల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అంటే కేసీఆర్ ఇక్కడ ఎన్నికల సమరశం, కేసీఆర్పై ఇక్కడ రేవంత్ రెడ్డి ఎన్నికల సమరశంఖం పూరించినట్లే. ఇక కేసీఆర్పై, బీఆర్ఎస్పై కాంగ్రెస్ శ్రేణుల దండయాత్ర మొదలైనట్లేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.